సరే నువ్వు మీ చెల్లెల్ని ఏమన్నా అడగాలనుకుంటున్నావు? ఒకవేళ సడన్గా నేను చచ్చిపోతే అమ్మని ఎట్లా చూసుకుంటారు? ఆ మాట అడిగినావు అంటే నేను ఒక ఇంటర్వ్యూకి అయినా అన్న, ఒక వీసా ఇంటర్వ్యూకి. వాళ్ళు ఏమన్నంటే ఎవరు ఎర్నింగ్ చేస్తారంటే ఫ్యామిలీ మొత్తంలో నేనే ఎర్నింగ్ చేసేది అని చెప్పిన. చెప్తే వాళ్ళు ఏమన్నారు, సరే ఇప్పుడు నీకు వీసా ఇస్తాము, ఇప్పుడు నువ్వు ఒకవేళ ఆ దేశం పోయి ఆ దేశంలో నీకేమైనా నువ్వు చచ్చిపోతే రేపు నీ ఫ్యామిలీని ఎవరు చూసుకుంటారు అనే క్వశ్చన్ రేజ్ చేసిరు వాళ్ళు. అప్పుడు అనిపించింది నాకు ఇదే బాధ. అందరూ నా మీద డిపెండ్ అయి ఉన్నారు. సో నా మీద డిపెండ్ అయి ఉన్నారు అందరూ. రేపటి రోజున నాకు ఏమన్నా అయితే మీ అందరి పరిస్థితి ఏంది? ఎవరు చూసుకుంటారు? ఎవరు రారు. ఏమన్నా అయితే మన దగ్గరికి ఎవరు రారు. మంచిగా ఉన్నప్పుడే నా వాళ్ళు అని ఎంబట పడి బెల్లం మీద ఈగలు ముసిరినట్టు వస్తారు. ఏమన్నా అయి నేను పోతే ఎవ్వడు మన దగ్గరికి రారు. అందుకే మనది మనము చూసుకోవాలి. మీరు మంచిగా సంపాదించే స్టేజ్కి రావాలి తొందర. మీరు అట్లా వస్తే నాకు భయం ఉండదు. రేపు మా అమ్మని చూసుకుంటారు, నాకేమన్నా అయినా కూడా ఏం కాదు అనే ఒక ధైర్యం ఉంటుంది నాకు. ఎన్నిసార్లు తిట్టినా కూడా వీళ్ళు జోక్ అప్పుడు కామెడీ చేస్తారు. ఇప్పుడు వీళ్ళు కామెడీ చేస్తారు అన్న ఇంకొక 2-3 ఏళ్ళు అయినాక లైఫ్ అంటే ఏంది, తర్వాత అసలు ఎన్ని స్ట్రగుల్స్ ఉంటాయి, మనల్ని మనము చూసుకోవడానికి ఎంత కష్టపడాలి అని అప్పుడు అర్థమవుతుంది. ఇది చెప్పలేమన్నా అసలు ఎప్పుడు ఎవరికి ఏమవుతుందో చెప్పలేము. చిన్న పిల్ల నాకు తెలిసిన ఆమె ఫిట్స్ వచ్చి చచ్చిపోయిందట బాత్రూంలో. నాకు బాగా క్లోజ్ ఉన్న అమ్మాయి చచ్చిపోయింది. ఆమె ఏం పాపం చేసిందన్న? ఫిట్స్ వచ్చి చచ్చిపోయిందట. ఒక్కగానొక్క బిడ్డనట. మరి ఇప్పుడు ఎట్లా? అలా పేరెంట్స్ ముసలోళ్ళు అయినారు, ఇప్పుడు పిల్లలంగా అంటారా? లేరు కదా. ఆ పిల్ల కోసం ఎంత ఆలోచిస్తారు? కోట్లు ఆస్తున్నా పిల్లనే కాపాడుకోలేకపోతున్నారు. మనం ఎంత? చెప్పు, ఏం చెప్తావు? నేర్చుకోరి. నేను ఇప్పుడు పెట్టే మీరు ఏమైనా నేర్చుకుంటా అంటే నేను పైసలు పెట్టి నేర్పించే అంత నాకు ఉన్నది. నేర్పిస్తా. కొన్ని రోజులు అయినాక నా స్టేటస్ మారిపోతుంది కావచ్చు, ఇట్లున్న నేను ఇట్లా అయిపోతుంది కావచ్చు, రేపు మీకు పెట్టే అంత నాకు ఉండదు కావచ్చు. అప్పుడు మీరు నేర్చుకోవాలంటే నా దగ్గర పెట్టే అంత ఏముండదు. చెప్పలేము ఎప్పుడు ఎవరు ఎట్లా మారిపోతారని. ఇప్పుడు ఏమైనా నేర్చుకోరి, నా దగ్గర ఉన్నప్పుడు నేను పెడతా నేర్చుకోరి అని అంటే వీళ్ళు అస్సలు వింటలేరు. సరే చెల్లెలు ఏం సమాధానం ఇస్తుంది? నెక్స్ట్ ఇంటర్వ్యూ అక్క తీసుకునేటప్పుడు అప్పుడు సెటిల్ అయ్యి వస్తా. అంతేనా?